మీరు ఇప్పటి వరకు? నాకు అన్ని చేసిన ప్రతిదీ మొక్కలు నాటించాడు ప్రతిరోజు. చాలా మటుకు ఫుటేజ్ లేదు. చాలా చెట్లు నాటాను మొత్తం ఖమ్మంలోని, అందరితో మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్స్ అని, వికారాబాద్ లోని నడుతూనే ఉన్నాను. వికారాబాద్ అంటే ఈ మొక్కలు నాటడం అనేది నిజంగా చాలా, అంటే మీరు చెప్పినట్టుగా భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. మరి అలా నాటుకునే వాటిని మీరు ఏమైనా సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారా, లేకపోతే ఎట్లా? అచ్చా, నేను మళ్ళీ వాళ్ళ బాధ్యతనే ఈయనకి అప్పు చెప్పాను. మా డైరెక్టర్ గారు చూడాలి కదా సార్. నేను మీరు డెఫినెట్ గా నాకు ఫస్ట్ నుంచి బాగా మొక్కలంటే బాగా ఇష్టం. మా ఇంట్లో స్థలం లేకపోయినా పక్కన పెట్టుకుంటాను. డైలీ నేనే మొక్కలు నీళ్లు పోస్తుంటాను. బాగా ఇష్టం మొక్కలు నాకు యాక్చువల్గా. బ్రహ్మాజీ గారు, హలో అండి. హలో అండి. చాలా సీరియస్ గా, అంటే ఎంతో సెటిల్డ్ గా కనిపించారు సార్ క్యారెక్టర్ మొత్తంలో. ఫస్ట్ టైం అంటే స్టోరీ మీ దాకా వచ్చినప్పుడు, అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తుంటే కూడా మీ మాటల్లో ఆ నవ్వు, ఆ జోక్స్ అనేవి తెలుస్తున్నాయి. కానీ సినిమాలో మాత్రం ఎక్కడ అసలు ఎటు చూసినా కూడా ఎంతో ఇన్వాల్వ్ అయి చూసాం సినిమాని. సో ఎలా అనిపించింది అంటే ఆ క్యారెక్టర్ ని అట్లా తీసుకున్నప్పుడు? అంటే నేను ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలేదు అటువంటి క్యారెక్టర్. వేరియేషన్స్ ఉన్నాయి. ఎక్సైట్మెంట్ అండి, అలాంటి క్యారెక్టర్ రావడం నా అదృష్టం యాక్చువల్ గా. సో ప్లస్ ఏదో ఓల్డ్ క్యారెక్టర్ కాదు, ఒక ఆయన బయోపిక్ కాబట్టి చాలా జాగ్రత్తగా భయపడుతూ చేశాను. ఏదైనా ఒక సీన్ బాగా మిమ్మల్ని కనెక్ట్ చేసిన సీన్ ఏదైనా ఉందా? అంటే ఆయన చాలా విషయాలు, అంటే కొన్ని చూపించలేనప్పుడు ఆయన సినిమా చూస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నా కూడా ఆ విత్తనాలు తీసుకుని కొడుక్కునేవాడు ఆయన. పైన అదేంటి సీడ్, దాన్ని ఏమంటారు, పైన కప్పులు ఉంటాయి కదా, అది తీసేవాడు ఇలాగ నోటితో పలతల్లాగా చూస్తూ. సో ఆ టైం కూడా వేస్ట్ చేసేవాడు కదా ఆయన. అందుకని ఆయన పళ్ళు కూడా ఇక్కడ నల్లగా అయిపోయి కొన్ని ఊడిపోయినాయి కూడా, ఆ విత్తనాలు పైన కవర్ తీయడం అన్నమాట. సో అటువంటి విషయాలు. లాస్ట్ లో వచ్చేసరికి ఆయనకి వినపడకపోవడం. సో ప్రతిదీ పేపర్ మీద, హాస్పిటల్ కూడా చూపించాం, ఆ పేపర్ మీద చదివి. సో చాలా విషయాలు మేము ఇందులో చూపించలేదు యాక్చువల్గా. సరే, చాలా ఎక్సైట్మెంట్ ఉన్న క్యారెక్టర్ అండి ఆయన. అనేది జస్ట్ ఏదో పల్లెటూరులో పుట్టేసి ఏదో మొక్కలు మా నాటేద్దాం డిసైడ్ అయిపోవాలి. చాలా జ్ఞానం ఉంది సైంటిఫిక్ గా మొక్కల గురించి కానీ, పాటలు పాడుతుంటారు కదా, పాటలు పాడడం కానీ, పద్యాలు అన్ని చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి ఆయన. డైరెక్టర్ గారు, సో ఇప్పుడు ఫుల్ లెంత్ గా సినిమా తీయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పారు కాబట్టి, రాదర్ దెన్ బ్రహ్మాజీ గారు ఇంకా ఎవరినైనా కాస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? ఆలోచనలు ఏమైనా ఉంటే ఎవరిని తీసుకోవాలి? లేదు, అలా కాదు, మీరు కాకుండా ఇంకెవరినైనా. తప్పకుండా పెద్ద సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నవి. లేదు సార్, మిమ్మల్ని చూసాం, ఇంకా మీరే యాక్ట్ గా ఉన్నారు. దీనికి ఎవరన్నా వచ్చేసి ₹1,00,00,000 ఇస్తాను, మాకేమైనా ఇవ్వను, బ్రహ్మాజీ గారిని మార్చను, అదంతే ఫిక్స్. అది బికాస్ అది క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఎవరు చెయ్యరు. సో ఇది 100% ఫీచర్ ఫిల్మ్ చేస్తామమ్మా, చేస్తాము, నేషనల్ పంపిస్తాము, ఆస్కార్ కూడా పంపిస్తాము. ఐక్యరాజ్య సమితిలో కూడా స్పీకర్ గా అవకాశం వచ్చింది వనజీ రామయ్య గారికి. అదే అంత పెద్దగా తీసుకుపోతున్నారు కాబట్టి యాక్టర్స్ ని, యాక్ట్రెసెస్ ని ఎవరినైనా అనుకుంటున్నారా? అనుకుంటే ఇప్పటికైతే పేర్లు చెప్పలేము, కానీ ఉన్నవి చెప్పేది. ఇది ఐక్యరాజ్య సమితిలో కూడా వనజీ రామయ్య గారు బతుకున్నప్పుడు అవకాశం వచ్చింది స్పీకర్ గా. శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన రిప్రజెంటేటివ్. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చారు. సో ఆయన కూడా ఇప్పుడు అదే ఐక్యరాజ్య సమితిలో ఆయన లేరు కాబట్టి బ్రహ్మాజీ గారు క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం మా కోఆర్డినేటర్, ఆయన ఐక్యరాజ్య సమితి ఆయన కౌన్సిలర్, ఆయన వచ్చారు కూడాను. తప్పకుండా దీన్ని తీసుకెళ్తున్నాం, ఆస్కార్ కూడా తీసుకెళ్తున్నాం సినిమా. కంగ్రాచులేషన్స్ అండి. అదే ప్రొడ్యూసర్ ఊరికి కూర్చోండి. హాయ్ అండి. హలో. షార్ట్ ఫిల్మ్ తీశారు అండ్ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో బడ్జెట్ అంతా లో బడ్జెట్ లోనే అయిందా? ఎందుకంటే బ్రహ్మాజీ గారిని ఇక్కడే చాలా ఇబ్బంది పెట్టారు స్టేజ్ పైన, అక్కడ ఇంకా ఎంత ఇబ్బంది పెట్టుంటారు అని
ఒక ఆలోచన మొదలైంది. సో బడ్జెట్ విషయంలో మా డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, మేడం గారు కానీ ఎవరు కూడా బడ్జెట్ విషయంలో ఇబ్బంది పెట్టలేదండి. సినిమా ఎంత న్యాచురల్ గా ఉందో బడ్జెట్ కూడా అంతే న్యాచురల్ గా ఉంది. అంటే ఆయన ఆల్రెడీ ఒక సీనియర్ యాక్టర్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆయన చేశారు. అంత సీనియర్ యాక్టర్ ని సెట్స్ లో మేనేజ్ చేయడం అంటే ఆయనకి కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి. ఎంత లేదన్నా ఒక సీనియర్ యాక్టర్ గా ఆయనకి కొన్ని కంఫర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ విషయాల్లో మీరు ఎంతవరకు కేర్ తీసుకోగలిగారు? జనరల్ గా రామయ్య గారి జీవిత చరిత్ర మొత్తం ఫస్ట్ డైరెక్టర్ గారి ద్వారా వారు తెలుసుకున్నప్పుడు దీనికి న్యాచురల్ గా ఉంటేనే బాగుంటుందని హీరో గారు ఎక్కడ కూడా కంఫర్ట్స్ కోరుకోలేదు. చాలా న్యాచురల్ గా అంటే నేచర్ తో కనెక్ట్ అయ్యి ఉండడానికి మాత్రమే వారు ప్రయత్నం చేశారు. అద్భుతంగా, వాస్తవానికి మీరు సినిమా చూసుంటారు, ఎక్కడ కూడా అంటే బ్రహ్మాజీ గారు కానీ, నాగరాణి గారు కానీ నటించినట్టు మాత్రం నాకు అనిపించలేదు. ఇద్దరు కూడా జీవించారు పాత్రలలో కూడా. సో నటించడం ఈజీ, జీవించడం కష్టం. వాళ్ళిద్దరు కూడా నిజంగా ఈ సినిమాలో జీవించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, బ్రహ్మాజీ గారు, నాగరాణి గారు. కంగ్రాచులేషన్స్. బ్రహ్మాజీ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, అవార్డు వచ్చింది, గద్దర్ అవార్డు. సో సార్ మీరు కెరీర్ లో చాలా ఫిల్మ్స్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఈ ఫిల్మ్ చేసినప్పుడు వనజీవి రామయ్య గారి క్యారెక్టర్ లో అడాప్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి థాట్స్ ఉన్నాయి మీకు? అంటే ఇప్పుడు ఈ మూవీ చూసినప్పుడు ఒక ఆడియన్స్ కి ఒక ఎంగేజింగ్ గా ఉంటుంది, అట్లాగే అట్ ద టైమ్ మోటివేటింగ్ గా ఉంటుంది, మనం కూడా ఈ పని చేయాలి, పార్టిసిపేట్ చేయాలని చెప్పి. మీ థాట్స్ ఎలా ఉన్నాయి? ఇందాక చెప్పాను దాని గురించి. యాక్చువల్ గా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ప్లస్ చిన్నప్పటి నుంచి చూపించే యంగ్, లైక్ ఓల్డ్ ఏజ్, రకరకాలని థాట్స్. అంటే ఇలాంటి సినిమా చేయడం వల్ల యాక్చువల్గా నాకు అడ్వాంటేజ్ అండి, మోర్ దాన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కన్నా. రేపు పొద్దున్న ఈ సినిమా ఎక్కడెక్కడ వేరే చోటకు కూడా వెళ్తుంటది, అన్ని చోట్ల నేను ఉంటాను. సో ఈ ప్లస్ ఇది కాలేజీలో చూపించడం, స్కూల్లో చూపిద్దాం అనుకుంటున్నారు ఇలా ఈ ఫిల్మ్స్ అన్ని. సో అటువంటి క్యారెక్టర్ చేయడం వల్ల నేను కొన్నాళ్ళు గుర్తుంటాను అందరికి. సో ఆ థాట్ లోనే మొదటి నుంచి షూటింగ్ లో కూడా అనుకునేవాడిని. అందుకని ఎప్పుడు ఇబ్బంది పడలే. ఫెసిలిటీస్ కానీ చాలా మంది అడిగారు, క్యారవాన్లు అన్ని. ఈ క్యారెక్టర్ ఇప్పుడు వనజీరావు గారు రోడ్డు మీద మొక్కలు వేసుకుని సైకిల్ మీద వెళ్తూ ఆయన పడిపోయి మళ్ళీ బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి ఇలా ఉన్నప్పుడు మళ్ళీ నేను సెపరేట్ గా ఒక కారులో దిగడం, ఏసీలో కూర్చోవడం, అది కాంట్రాస్ట్ అనిపిస్తుంది అనుకుని అక్కడే పాపం ఆవిడ, నేను ఆ పిల్లలతో కూర్చునేవాళ్ళం, రోడ్ల మీద కూర్చునేవాళ్ళం. సో అలా గడిపేసాం అన్నమాట. సార్ ఈ సినిమాతో ఎప్పుడు ఇస్తున్నారు సార్? బ్రహ్మాజీ గారు ఎక్కడ న్యాచురల్ గా ఆర్టిస్టుల మధ్యన డిస్కషన్ నడుస్తుంది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఏంటి, ఏ మూవీస్. మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ఇలా చేద్దాం అనుకుంటున్నారని చెప్పినప్పుడు మీకు వచ్చిన బెస్ట్, అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కమెంట్స్ వచ్చినాయి? తెలిసిన ఆర్టిస్టులు అందరూ చాలా చెప్పారు యాక్చువల్ గా. ప్లస్ మొన్న అవార్డు ఇచ్చింది కాబట్టి చాలా మంది తెలిసింది ఈ సినిమా. అది నువ్వు చేసావా, నువ్వు అనుకోలేదు అని చాలా అందరు ఆర్టిస్టులు, కలీగ్స్ అందరూ అప్రిషియేట్ చేశారు. అది నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇటువంటిది నువ్వు చేస్తావులే అని కొందరు జోకులు వేసేవారు. బట్ వెరీ హ్యాపీ, అందరూ కలీగ్స్ అందరూ చాలా హ్యాపీ అన్నమాట. ఈ షార్ట్ ఫిల్మ్ లో యాక్చువల్ గా మాజీ ఉపరాష్ట్రపతి మన వెంకయ్య నాయుడు గారు, అలాగే గరికపాటి గారు, వాళ్ళతో పాటు కూడా స్క్రీన్ షేరింగ్ అయితే జరిగింది. మీకు అప్పుడు ఏమనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే ఈ విధంగానే అట్లీస్ట్ వాళ్ళతో కలవడం జరిగింది ఈ సినిమా షూటింగ్ వల్ల. ఆయన పాపం వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మేము కలవడం, ఆయన వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ చేసాం. ఆయన బాగా తెలుసు అనుకుంటా, వనజీవి గారు కూడా ఆయన కూడా సన్మానం చేశారు. సో ఆ రోజంతా షూటింగ్ అక్కడే చేసాం అన్నమాట. సో ఆ విధంగా met so many people like that. డైరెక్టర్ గారు యాక్చువల్ గా ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు స్టార్టింగ్ కొద్దిగా బడ్జెట్ పెట్టడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు అవార్డు వచ్చింది కాబట్టి సక్సెస్ చూశారు కాబట్టి కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, ఇలాంటివి మేము మా దగ్గర వీళ్ళతో చేద్దాం, వాళ్ళతో చేద్దాం, బయోపిక్ అని చెప్పి కొద్దిగా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇప్పుడు ఎలా అనిపించింది?
ఇప్పుడు 10 సినిమాలు ఇలాంటి లైన్లో అవార్డు వచ్చిన తర్వాత బేసికల్గా అవార్డు డైరెక్టర్ నేను. ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి కాన్సెప్ట్లో 10 ఉన్నాయి. అది చేస్తాం, తప్పకుండా చేస్తాం. వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు, తప్పకుండా చేస్తామండి. చాలా థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు సార్, సార్ మీ స్పీచెస్ లోనే ద బెస్ట్ నాకు ఫేవరెట్ అయింది యూ ఆల్వేస్ లుక్ లైక్ అ యంగ్ బాయ్ అని మీరు అంటూ ఉండడం అనేది బాగా ఇష్టం నాకు. లైక్ ఈ సినిమాలో ఇటువంటి టైప్ ఆఫ్ రోల్ అటెంప్ట్ చేసినప్పుడు యాజ్ అ క్యారెక్టర్ గా, అంటే యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వాట్ డిడ్ యూ థాట్, అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాట్ మేడ్ యూ టు అటెంప్ట్ దిస్ అంటే మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు యంగ్ అన్నారు కదా, దాన్ని బ్రేక్ చేద్దామని ఇప్పుడు అలాగా. అండ్ టాలీవుడ్ లో ఎవరికైనా ఈ ఒక అంటే ఇప్పుడు ఇది వరకు అవార్డ్ రాకముందు అయితే ఈ రికగ్నిషన్ అనేది ఎంత మంచి చేసినా జనాల్లోకి వెళ్ళలేదు అనిపించింది. బట్ ఇప్పుడు వెళ్ళింది కాబట్టి టాలీవుడ్ లో ద బెస్ట్ థింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఈ మీ ఫేవరెట్ అయిన యాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు చూపించడానికి? యాక్చువల్ చిరంజీవి గారిని కలుద్దాం అనుకుంటున్నాం. ఆయనతో కూడా ఒక మొక్క నాటించాలి. ఎందుకంటే ఆయన కలిసినట్టున్నారు కదా. వనజీవి రామయ్య గారు కూడా ఆయన కలిశారు, సన్మానం చేశారు ఆయన, మన చిరంజీవి గారు. సో ఆ విధంగా ఈ సినిమాని ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.